ఎంతో మంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ ఇండస్ట్రీ బుల్లితెర నుంచి వచ్చిన శకలక శంకర్కు సైతం అదే రకంగా లైఫ్ ఇచ్చింది. ఉత్తరాంధ్రలోని మారుమూల జిల్లా అయిన శ్రీకాకుళం నుంచి వచ్చిన శకలక శంకర్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు. ఈ ఆశతో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టమని చాలామంది డిస్కస్ చేసినా తన టాలెంట్ మీద తనకున్న నమ్మకంతో ముందుకు సాగాడు శంకర్. చివరకు జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన శంకర్కు వెండితెరపై అవకాశాలు బాగా వచ్చాయి. సినిమాలో బిజీ అయిన వెంటనే జబర్దస్త్కి గుడ్ బై చెప్పిన ఈ అప్కమింగ్ కమెడియన్ టాలీవుడ్లో తాను సెటిల్ అయిపోయినట్టే అని భావించాడు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ శకలక శంకర్కు అవకాశాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. బడా హీరోల సినిమాలు తెరకెక్కించే దర్శకులు శకలక శంకర్ను పట్టించుకోవడమే మానేశారు. రైజింగ్లో ఉన్న తన కెరీర్ ఎందుకిలా డల్ అయిందనే విషయం అతనికి కూడా అర్థం కాలేదు. కానీ శకలక శంకర్ కెరీర్ ఇంతలా డల్ అయిపోవడానికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణే అని కొందరు అంటుంటారు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ శంకర్పై చేయి చేసుకున్నాడనే న్యూస్ అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. తనను పవన్ కొట్టలేదని శకలక శంకర్ ఎన్నిసార్లు వివరణ ఇచ్చుకున్నా ఆ రూమర్స్కు మాత్రం చెక్ పడలేదు. మరోవైపు ఎప్పుడూ కూల్గా ఉండే పవన్ వంటి క్రేజీ హీరోనే చేయి చేసుకోవడంతో తప్పంతా అతడిదే అని భావించిన చాలామంది మూవీ మేకర్లు భావించారట. అప్పటి నుంచి అతడికి అవకాశాలు ఇచ్చేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కాస్త ఆలస్యమైన శకలక శంకర్ టాలెంట్ అతడిని మరోసారి నిలబెడుతుందనే వాదన కూడా ఉంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.